రైట్ ఇంకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల బీఆర్ఎస్ కమిటీ వేసింది. వైద్యులైన సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వైద్య ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురిని ఆ పార్టీ ఆదేశించింది. అయితే ఈ క్రమంలో కమిటీ సభ్యులుగా గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. మరోవైపు పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల బీఆర్ఎస్ కమిటీ వేసింది. వైద్యులైన సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వైద్య ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురిని ఆ పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులుగా గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. మరోవైపు పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల బీఆర్ఎస్ కమిటీ వేసింది. వైద్యులైన సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వైద్య ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురిని ఆ పార్టీ ఆదేశించింది. అయితే ఈ క్రమంలో కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. మరోవైపు పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. బీఆర్ఎస్ నియమించినటువంటి ఏదైతే రాష్ట్రంలో ఆ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పరిశీలన కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు ఈ రోజు గాంధీ ఆసుపత్రి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, అలాగే మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, అలాగే హైదరాబాద్ పార్టీ నగరాధ్యక్షులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను గాంధీ హాస్పిటల్ వద్ద అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఉదయాన్నే మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అరెస్ట్ చేశారు. ఇక ఏదైతే ఈ రాష్ట్రంలో రోజు రోజుకి ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు వల్ల చాలా మంది చనిపోతున్నారు అని చెప్పి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఒక కమిటీ కూడా ఆ పార్టీ నియమించడం జరిగింది. ఇక ఏదైతే ఈ ఎమ్మెల్యేలు ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకునేందుకు అక్కడికి వెళ్ళగా
ఆ గేట్ వద్దనే పోలీసులు వీరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే స్వయంగా డాక్టర్లైన నాయకులను ఆసుపత్రి పరిశీలనకు పంపించడం జరిగింది. ఇలా వీరిని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి కూడా కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడిందని, ప్రజారోగ్య వ్యవస్థ లోపాలను ఎత్తి చూపుతామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భయపడింది. అందుకే వీరిని అరెస్ట్ చేసిందని చెప్పి కూడా ఆ పార్టీ నేత కేటీఆర్ విమర్శించడం జరిగింది. అయితే ఏదైతే గాంధీ ఆసుపత్రి వద్ద వీరిని అరెస్ట్ చేయడంతో అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులతో ఒకసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఇక అరెస్ట్ చేసినటువంటి నాయకులను నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, థ్యాంక్ యూ వేణు.